అయితే ఆ సమయంలో లోపలున్న దేవుని ఆత్మ ఏం చెబుతున్నాడో చూడండి. 7వ వచనంలో చూస్తే, అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. పిల్లరా, మన మనస్సుతో ఆలోచన చేసేవి అన్నీ కూడా ఎలాంటివంటే దేవుని దృష్టిలో అవి త్రోసివేయబడినటువంటివి. మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తామో మన ఆలోచనల ప్రకారం, మన తీర్మానాల ప్రకారం, మన తలంపుల ప్రకారం, మన ప్రేరేపణల ప్రకారం దేనికి మనం ప్రాముఖ్యత ఇస్తూ ఉంటామో వాటిని ప్రభు అంటున్నాడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. సమూయేలు అప్పటిదాకా ఇదే దేవుని చిత్తం అనుకున్నాడు అతని విషయంలో. కానీ ప్రభు అంటున్నాడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. అది అతను కాదు. ఏమంటున్నాడు? నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. పిల్లలు గమనించండి, పైరూపము అలాగే అంతరంగ రూపము, 2 రూపాలు ఉన్నాయి. పైరూపము, అంతరంగ రూపము. పైకి కనబడేది ఒకటిగా ఉంటుంది, పైకి చేసే భక్తి ఒకటిగా ఉంటుంది, కానీ అంతరంగములో కనబడేది మరొకటిగా ఉంటుంది. అంతరంగములో భక్తి ఇంకొక రీతిగా ఉంటుంది. దాదాపుగా పైకి బాగానే ఉండొచ్చు, కానీ అంతరంగము దేవునికి నచ్చాలి. అంతరంగము దేవునికి ఇష్టమవ్వాలి. కాబట్టి ఈ వ్యక్తి యొక్క అంతరంగము, ఇతని హృదయము దేవునికి ఇష్టము లేదు. పైకి బాగానే ఉన్నాడు, అన్ని క్వాలిటీస్ బాగానే ఉన్నాయి, కానీ అంతరంగము లేక హృదయము అనేది దేవునికి నచ్చలేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, సమూయేలు, ఇతనిని నేను కోరుకొనలేదు. ఇలాగూ వాళ్ళ తండ్రి అనగా ఈ యెషయి ఒకరి తర్వాత ఒకరిని ఎంతమంది కొడుకులండి ఆయనకి? 10వ వచనం చూడండి. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు, యెహోవా వీరు కోరుకోలేదని చెప్పి, అంటే 7 కుమారులను పిలిచాడు, 7 కూడా నేను కోరుకోలేదు అన్నాడు. అనగా అర్థం ఏమిటంటే 7 హృదయాలు దేవునికి నచ్చలేదు. 7 హృదయాలు దేవునికి నచ్చలేదు. పిల్లలు గమనించండి, మన కుటుంబాలలో ఉంటున్న మనము మన హృదయాలు దేవునికి నచ్చిన రీతిగా బ్రతుకుతున్నామా? దేవునికి నచ్చిన పరిశుద్ధత మనలో ఉన్నదా? దేవుడు ఇష్టపడుతున్న రీతిగా మనం జీవిస్తూ ఉన్నామా? ఇక్కడ యెషయికి 7 మగపిల్లలు ఉన్నారండి, 7 కుమారులు ఉన్నారు. 7 వీరిని నేను కోరుకోలేదు అని చెప్పాడు. సరే, సమూయేలు అంటున్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా? నీకు కుమారులు ఎవరైనా ఉన్నారా? అప్పుడు తండ్రి అంటున్నాడు, అయ్యా, కడసారి వాడు ఉన్నాడు, వాడు పొలాన ఉన్నాడు, పొలములో గొర్రెలు మేపుతా ఉన్నాడు, అతన్ని పిలిపించు అన్నాడు. చూసారా? పిల్లలు గమనించండి, ఎప్పుడైతే తండ్రికి మాట చెప్పాడో ఆ యెషయి పొలం పంపించి పొలములో ఉన్నటువంటి దావీదును పిలిపించాడు. అతడు ఎలా ఉన్నాడో చూడండి. 12వ వచనంలో, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను.
ప్రియులారా గమనించండి, 12వ వచనంలోనేమో ఆఖరి పిల్లవాడు, ఆఖరి కుమారుడు దావీదు యొక్క రూపము రాయబడి ఉంది. 7వ వచనంలో వాళ్ళ పెద్ద కుమారుడు ఏలీయాబు యొక్క రూపము రాయబడి ఉంది. ఇతను కూడా చాలా బాగున్నాడు. 7వ వచనంలో చూస్తే అతని రూపము, అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టువాని యెహోవా లక్ష్య పెట్టడంటే అతని రూపం బాగుంది, అతని ఎత్తు బాగుంది, అతని ఆకారం బాగుంది. అంటే 7వ వచనంలో పెద్ద కుమారుడు ఏలీయాబు రూపము, అలాగే 12వ వచనంలో ఆఖరి పిల్లవాడైన దావీదు రూపము, దాదాపు ఇద్దరిది ఒకే రకంగా ఉంది. కానీ దేవుడు దేన్ని లక్ష్య పెట్టాడు అని అంటే హృదయాన్ని లక్ష్య పెట్టాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. పిల్లలు గమనించండి, దేవుని చిత్తం అంటే ఎలా తెలుసుకోవాలి అని అంటే, సమూయేలు దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డాడు. అంతకు ముందే 7 మగపిల్లల్ని, 7 కుమారుల్ని పిలిచాడు. 7 నేను కోరుకోలేదు అని చెప్పాడు అందరినీ. కానీ చివరివాడు, కడసారివాడు దావీదు పొలములో ఉన్నప్పుడు అతన్ని పిలిపించి, పొలములో నుండి ఆ పిల్లవాడు ఎలాగొచ్చి ఉంటాడండి? ఇంట్లో ఉన్న పిల్లలేమో బాగానే ఉంటారు, రెడీ అవుతారు, చాలా బాగా నీట్గా కనిపిస్తారు. పొలములో నుండి అప్పుడే వచ్చాడు దావీదు, అతను ఎలా ఉండుంటాడు? పొలములో అనగా వాడిపోయి, మరి జుట్టు సరిగా ఉండదు, అలాగే గొర్రెలు మేపుతూ ఉన్నాడు, ఆ గొర్రెల దగ్గర కాపలా ఉన్నాడు. అతని ఆకారం వేరుగా ఉంటుంది. కానీ దేవుడు అతన్ని కోరుకున్నాడు. కారణం ఏమిటంటే హృదయము పరిశుద్ధముగా ఉన్నది. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. పిల్లరా, ఈ రోజున మనము బాహ్యమైన సౌందర్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. పిల్లలు, యవనస్తులు బాహ్యమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అద్దాల ముందు నిలబడటం, తయారవటము, డ్రెస్సులు వేసుకోవటం, మేకప్లు చేసుకోవటం, అలంకారాలని పాటించటం, అలంకారానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వటం, వీటికి నీవు ఎక్కువగా కేటాయిస్తావు. నీవు ఇచ్చే వాటిని ప్రభు అంటున్నాడు, నేను వాటిని త్రోసివేసి ఉన్నాను. అయితే గొర్రెలను మేపే అలవాటున్న దావీదు వీటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. అతడు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చాడు. అనగా దేవుని స్తుతిస్తూ వచ్చాడు, పాటలు పాడుకుంటా ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు అని దేవునితో చెబుతూ ఉన్నాడు. అలాగే ఆయన నన్ను పచ్చిక గల చోట్ల నన్ను పరుణు చేయుచున్నాడు అని అంటున్నాడు. అనగా దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. అందుకని అతని హృదయము యెహోవా దేవునికి బాగా ఇష్టమైనది, నచ్చినది. అందుకనే సమూయేలు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ప్రభువునందు పిల్లరా, దేవుని చిత్తం అనగా ఏమిటి అనంటే, దేవుని ఆత్మ నిన్ను పరిశుద్ధంగా నడిపిస్తాడు, పవిత్రంగా నడిపిస్తాడు. నీవు పవిత్రముగా పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీ మీద పనిచేసి నిన్ను ఆ పని కొరకు కోరుకుంటాడు, నియమించుకుంటాడు. అప్పుడే నీ జీవితంలో దేవుని చిత్తము జరుగుతుంది. ఏ పనైనా సరే, దేవుని పరిచర్య చేయాలి అన్నా, దేవుని పనిలోనూ కొనసాగాలి అన్నా, అలాగే దేవుని చేత నువ్వు వాడబడాలి అన్నా, అలాగే నీ కుటుంబాన్ని కట్టుకోవాలి అన్నా, నీ పిల్లలను ఆత్మీయంగా పెంచుకోవాలన్నా, మన పునాది ఏమిటంటే మన హృదయము.
పరిశుద్ధముగా జీవించాలి, పవిత్రముగా జీవించాలి. పరిశుద్ధత, పవిత్రత, యథార్థత నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దేవుని ఆత్మ నీలో ఉంటాడు. అప్పుడే సమూయేలుకి ఆ పరిశుద్ధమైన హృదయము కలిగిన, పవిత్రతను కాపాడుకుంటున్న దావీదుని దేవుడు కోరుకున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని సమూయేలుతో దేవుడు చెప్పాడు. కావున ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఒకే ఇంటిలో మొత్తం 8 మంది పిల్లలు. మొదటి 7గురిని దేవుడు త్రోసివేసేశాడు. ఆఖరివాడు, కడసారి వాడైన గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు కోరుకున్నాడు. కారణము, అతని హృదయాన్ని దేవుని ఎదుట సరిగ్గా కాపాడుకున్నాడు. అది దేవుని చిత్తం, అది దేవునికి ఇష్టం. ఇలాగ దేవుని చిత్తం జరిగించువాడు, యోహాను గారు ఏమి రాశాడు? నిరంతరము నిలుచును. కావున దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే, నీ జీవితంలో పవిత్రతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, అలాగే దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. సమూయేలు ఎప్పుడైతే తన ఆత్మ నడిపింపుతో ప్రభువు చెప్పినట్లుగా నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాడు. కావున ప్రభువునందు ప్రియులారా, మన జీవితంలో చాలా విషయాల్లో మనం ఏమంటున్నామంటే, దేవుని చిత్తం అండి. ఎవరికైనా సేవకులకు చెప్పేటప్పుడు కూడా, అయ్యా దేవుని చిత్తం ఎలా ఉందో ప్రార్థన చేయండి అయ్యా అని అంటారు. తోటి సహోదరులకు చెప్పేటప్పుడు, అయ్యా దేవుని చిత్తం జరగాలని ప్రార్థన చేయండి అయ్యా అని అంటారు. దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలి అని అంటే, ఇదిగో దావీదు గారు జీవించిన జీవితాన్ని నువ్వు కోరుకోవాలి, పరిశుద్ధతను కోరుకోవాలి, పవిత్రతను కోరుకోవాలి. దావీదుని గురించి దేవుడు మరొక చోట చెప్పిన మాట ఏమిటంటే, దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. అనగా దేవునికి ఇష్టముగా దావీదు జీవించాడు, దేవునికి ఇష్టముగా జీవించాడు. అంటే దేవుడికి ఎలాంటి ఇష్టాలు ఉన్నాయో అలాంటి ఇష్టాలనే తను డెవలప్ చేసుకున్నాడు. యవనస్తుడా, యవనరాలా, తల్లి తండ్రి, నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవునికి ఇష్టమైన వాటిని చేస్తూ దేవునికి ఇష్టానుసారులుగా మనం జీవించాలి. దావీదు గారు ఏమంటున్నాడు? భూమి మీదనున్న భక్తులే ఇష్టులు, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు. కావున భక్తి జీవితమును, యథార్థమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు అలవర్చుకున్నప్పుడు నీ జీవితంలో దేవుని చిత్తము జరుగుతుంది. అలాగే మరొక విషయము, దేవుని చిత్తాన్ని ఎలాగూ తెలుసుకోవచ్చు అని అంటే, దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, 119వ కీర్తన, 119వ కీర్తన 105వ వచనం చదువుదాం పిల్లరా. 119, 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. రెండో విషయానికి వస్తున్నాను. మొదటగా చెప్పాను, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ పరిశుద్ధముగా జీవిస్తూ ఉంటే నీ జీవితంలో దేవుని చిత్తం జరుగుతుంది. అది దావీదు జీవితంలో జరిగింది. రెండో విషయానికి వస్తున్నాం, దేవుని చిత్తం ఎలా జరుగుతుంది అనంటే 105వ వచనం చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అనగా దేవుని వాక్యమే మన మార్గముగా మారాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే భక్తులు అనేక మంది వారి జీవితాల్లో ప్రభు ఎలాగూ నడిపించాడో వాక్యము చదువుతూ ఉన్నప్పుడు మనకు ఆ ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. ప్రవక్తల జీవితాల్లో దేవుడు ఎలా నడిపించాడు,
అలాగే కుటుంబాలలో దేవుని ఆత్మ ఎలాగు వారు నడిపించాడు, రాజులను దేవుడు ఎలాగు నడిపించాడు, శ్రమలు వచ్చినప్పుడు ప్రభు ఎలాగు వారికి తోడుగా ఉన్నాడు, కృంగిపోయిన పరిస్థితుల్లో ఎలాగు వారిని ఆదరించాడు, గాఢాంధకారంలోకి వెళ్ళినప్పుడు ఎలాగు వారిని వెలుగులోనికి నడిపించాడు, కృంగిపోయిన ప్రజలను ఎలాగు లేవనెత్తినాడు. ఇవన్నీ దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. కొంతమంది దేవుని వాక్యాన్ని అలాగూ ధ్యానం చేయటం లేదు. దేవుని వాక్యాన్ని చాప్టర్ వైజ్గా చదువుతూ ఉంటాం. ఒక్కొక్క అధ్యాయం 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదువుతూ ఉంటాం. అలాగే కాదండి, దేవుని వాక్యాన్ని క్యారెక్టర్ వైజ్గా కూడా చదవచ్చు. క్యారెక్టర్ వైజ్గా అంటే ఏంటి? ఒక్కొక్కరి జీవిత చరిత్రను వాక్యంలో మనం చదువుతూ ఉండొచ్చు. సమూయేలు అని చెప్పుకున్నాం. సమూయేలు ఏమిటి? ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎలా జీవించాడు, ఆ తర్వాత న్యాయాధిపతిగా ఎలాగయ్యాడు, ప్రవక్తగా ఎలాగయ్యాడు, అలాగూ దేవుని ఆత్మ అభిషేకం సమూయేలు మీదకి ఎలా వచ్చింది, ఆ సమూయేలు అనే క్యారెక్టర్ని గురించి నీవన్నీ విషయాలు వాక్యము చదివి ధ్యానం చేస్తే ఆ వాక్యములో ఉన్న శక్తి మనలోనికి వస్తుంది. ఆ భక్తులను దేవుడు ఎలాగూ నడిపించాడో, దేవుని ఆత్మ వారికి ఎలాగూ తోడుగా ఉన్నదో నీకు అర్థమైపోతుంది. అందుకనే వాక్యము చాప్టర్ వైజ్గా చదవటమే కాదు, క్యారెక్టర్ వైజ్గా కూడా చదవటం మనం నేర్చుకోవాలి. అలాగే దావీదు గారు, ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినాయి, ప్రభు ఎలాగ ఆదుకున్నాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎలాగూ జయించాడు. ప్రభు అతన్ని ఎంత సామాన్యమైన స్థాయి నుండి ఉన్నత స్థాయికి లేవనెత్తినాడు. ఇలా జరగటానికి కారణాలు ఏమిటి? ఈయన అసలు దేని మీద మనసు పెట్టాడు? వాక్యం మీద మనసు పెట్టాడు. ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించాడు. ఎవరి యొక్క మాటలు విన్నాడు? దేవుని మాటలు విన్నాడు. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ దావీదు క్యారెక్టర్ అంతా మనకు అర్థమైపోతుంది. ఆ వాక్యము ద్వారా దేవుని చిత్తం ఎలాగ జరుగుతుందో మనకు తెలిసిపోతుంది. అలాగే అబ్రహాము గారిలోనికి విశ్వాసం ఎలా వచ్చింది? ఇస్సాకు నూరంతలుగా పంటలు పండిని అంటే ఎలాగూ తండ్రి మాటకు లోబడినాడు. ఒక్కొక్క క్యారెక్టర్ని మనం తీసుకొని వాక్యాన్ని చదువుతూ, వారిలో కొన్ని ప్రార్థనా సమయాలు ఉంటాయి, వాటిని మనం గుర్తుపట్టాలి. వారు బలహీనమైన సమయాలు ఉంటాయి, అవేమిటో మనం తెలుసుకోవాలి. వారు శోధనలో ఉన్నప్పుడు మొరపెడితే దేవుడు ఎలాగూ సహాయం చేశాడో అవి మనం తెలుసుకోవాలి. అలాగే వారికి ఎలాగూ జయమిచ్చి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళు ఎలాగూ వర్ధిల్లినారో అది మనం తెలుసుకోవాలి. ఇలాగూ క్యారెక్టర్ వైజ్గా దేవుని వాక్యాన్ని చదవాలి. అలాగే ప్రవక్తలు, దానియేలు ప్రవక్త, ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, అలాగే మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళంతా దేవుని వాక్యానికి ఎలా లోబడ్డారు, ఏ పరిస్థితుల్లో లోబడ్డారు? వారు కూడా కష్టాలలో ఉండి దేవునికి లోబడ్డారు, శ్రమల్లో ఉండి దేవునికి మొరపెట్టారు. ఇర్మియా అనే ప్రవక్త అయితే ఆయన జీవితం అంతా శ్రమల్లోనే సాగింది, కష్టాలలో సాగింది. ఆయన జీవితం సగం జీవితం చెరసాల్లోనే సాగింది. అయినప్పటికీ దేవుని మీద విశ్వాసము కలిగి జీవించారు. వీళ్ళ యొక్క క్యారెక్టర్ స్టడీ, వీటిని మనం చదివినప్పుడు ప్రియులరా, వారి పట్ల దేవుని చిత్తం ఎలాగూ జరిగిందో మనకు తెలుస్తుంది. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని చిత్తం అలాగూ జరిగేలాగున మనం ముందుకు నడుస్తూ ఉంటాం. అందుకనే దేవుని వాక్యం ఏం చెబుతా ఉందో చూడండి. 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ త్రోవ అనగా భక్తులు దేవునితో ఎలాగూ నడిచారో వారి జీవితాన్ని బైబిల్లో మనం చదివి తెలుసుకోవటమే అది త్రోవ, మార్గము. కావున ఈ మార్గాలను మనం తెలుసుకొని వారి జీవితాల్లో ఏ సిట్యువేషన్స్ ఫేస్ చేశారు, ఎలాంటి సంభవాలు వారికి సంభవించినాయి,
ఎలాంటి సంఘటనలు వారు ఎదుర్కొన్నారో మనకు అర్థమైతే మనం ఎదుర్కొనే సమస్యలకు కూడా వారిని మోడల్గా మాదిరిగా తీసుకొని మనం జయిస్తూ వెళతాము. అప్పుడు దేవుని చిత్తము మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. అందుకనే యోహాను రాసిన సువార్తలో మనం చూస్తే ఒకసారి చూడండి, దేవుని వాక్యములో యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు చదువుదాం. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ప్రభునంతులారా, దేవుని వాక్యము చదవకపోతే నీ హృదయం ఎండిపోయినట్లుగా ఉంటుంది. నీ మనస్సులో వెలితి, నీ హృదయం కూడా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. డ్రైనెస్, ఎండిపోయిన పరిస్థితి ఉంటుంది. ఈ ఎండిపోయిన పరిస్థితి కొరతను చూపిస్తూ ఉన్నది. లోటును, లోపాన్ని చూపిస్తూ ఉన్నది. ప్రార్థనాహీనతను, వాక్య ధ్యాన లేమిడిని చూపిస్తూ ఉంది. కానీ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని మోకాళ్ళ మీద ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, భక్తుల చరిత్రలు చదువుతూ ఉన్నప్పుడు, ప్రవక్తలను గురించి వాక్యములో క్యారెక్టర్ వైజ్గా ఒక్కొక్కరి వారి యొక్క పరిస్థితులన్నిటినీ మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, వారి గుణశీలాలు, వారి విశ్వాస జీవితం, వారి ప్రార్థనా జీవితం, వారు దేవునితో ఎలాగూ సహవాసం చేశారు, వారు శ్రమల్ని ఎలాగూ జయించారో, ఇవన్నీ మనం లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు అవేమవుతాయో తెలుసా? నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అనగా మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తూ ఉంటాయి. జీవజలం అనగా దేవుని ఆత్మ నీలో ప్రవహిస్తూ ఉంటాయి. అంటే దేవుని తలంపులు వస్తాయి, దేవుని ప్రేరేపణలు వస్తాయి, దేవుని ఆలోచనలు వస్తాయి, దేవుని కలలు వస్తాయి, దేవుని దర్శనాలు వస్తాయి, దేవుని యొక్క సహవాసం నీకు తోడుగా ఉంటుంది. ఇవన్నీ నీకు వస్తూ ఉన్నప్పుడు నీవు రాత్రి ప్రార్థన చేసి నిద్రపోతూ ఉంటే ఆ రాత్రే దేవుడు నిన్ను దర్శనం ద్వారా దర్శిస్తూ ఉంటాడు. పౌలు గారిని దర్శించాడు, పేతురుని దర్శించాడు, యాకోబును దర్శించాడు, అబ్రహామును దర్శించాడు, ఎంతోమందిని దర్శించాడు. ఇలాగ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని దర్శనం నీకు పొందుతుంది. ఆ సమయంలో దేవుని చిత్తం ఏమిటో నీకు అర్థమైపోతుంది. అందుకనే దేవుని చిత్తము నీ జీవితంలో జరగాలి అని అంటే దేవుని వాక్యాన్ని నువ్వు బాగా చదవాలి. ఒక సింపుల్గా అంటారు, ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి సిస్టర్, దేవుని చిత్తం ఏంటో ప్రార్థన చేయండి అని అంటారు. ఏమిటి దేవుని చిత్తం అంటే అసలు? ఒక సింపుల్గా అన్నంత మాత్రాన అయిపోతుందా? ఒకవేళ అలాగ సింపుల్గా అయిపోతుంది అని అనుకుంటే అక్కడ రెండు విషయాలు. ఒకటి, మనస్సులో ప్రేరేపణ వస్తుంది, అది దేవుని చిత్తం అనుకుంటావు. ప్రభు అంటాడు నేను వాటిని త్రోసివేశాను. రెండవది, మన హృదయములో ప్రేరేపణ, మన అంతరంగములో ప్రేరేపణ. అందుకనే అంతరంగమును మనం పరిశుద్ధముగా కాపాడుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని చిత్తమైనది. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అది అందరూ పాటించాల్సిన నియమము, అది దేవుని చిత్తము. అలాగునే ఉన్నప్పుడు నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. జీవజల నదులు అంటే ఎలాగుంటాయి అంటే నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. అలాగే నీ జీవితంలో నిశ్చింతగా ఉంటావు. దావీదు గారు అంటాడు, పర్వతములు నా మీదకు పడినా సరే, సముద్రపు పొంగులు నా మీదకు వచ్చినా సరే నేను భయపడను అని అంటాడు. అంటే అంతగా జీవజల నదులు మన కడుపులో ప్రవహిస్తూ ఉంటాయి.
కావున దేవుని చిత్తము జరగాలి అని అన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారముగా మనం జీవించినప్పుడు, ఇలాగూ ఒక్కొక్కరి భక్తులను మనం ధ్యానం చేసినప్పుడు వారి జీవితాల్లో ఏమి జరిగిందో మన జీవితాల్లో కూడా ప్రభు అలాగదు మనల్ని ప్రేరేపిస్తూ ఆయన చిత్తమును జరిగిస్తూ ఉంటాడు. అందుకనే భక్తుల యొక్క అనుభవాలు మనం నేర్చుకోవాలి, వాటిని మన జీవితంలో అభ్యాసము చేయాలి. అలా చేసినప్పుడు దేవుని చిత్తం ఏమిటో మనకు బోధపడుతుంది, మనము చేయటానికి వీలవుతుంది. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. నీ సొంత ఇష్టం జరిగిస్తే అది మధ్యలో ఆగిపోతుంది. కానీ దేవుని చిత్తము తెలుసుకొని నువ్వు చేస్తే నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల విషయాల్లో, నీ భవిష్యత్తు విషయంలో ఎన్నో పనులు, ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో నిర్ణయాలు, తల్లిదండ్రులుగా మనం ఎన్నో నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. కానీ వీటన్నిటిలో దేవుని చిత్తం చేయటం అనేది నువ్వు ప్రాక్టీస్ చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యముతో నింపబడాలి. అప్పుడు దేవుని చిత్తము నీకు తెలియపరచబడతా ఉంటుంది. ఇక మూడో విషయానికి వెళదామండి. దేవుని చిత్తం అంటే ఎలా నీకు తెలియబడుతుందంటే దేవుని వాక్యంలో చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియచేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. పిల్లలు గమనించండి, ఇక్కడ దానియేలును మనం చూస్తున్నాం. వీరుంటున్నది బబులోను దేశములో. నెబుకద్నెజరు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఒక దినాన ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది. తెల్లవారు లేచేటప్పటికే కళ మర్చిపోయాడు, కళ భావం కూడా అర్థం కాలేదు. తనేం చేశాడు, ఆ జ్ఞానులైన వారిని, ఆ దేశంలో శకునాలు చూసేవారిని, ఈ కల్దీలు, ఇలాగూ జాతకాలు చూసే రకరకాల గారడీ ప్రజలు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో ఒకే మాట చెప్పాడు. నాకు ఒక కల వచ్చింది, ఆ కళ ఏమిటో మీరు చెప్పాలి. నేనైతే మర్చిపోయాను. ఆ కళ ఏమిటో మీరు చెప్పాలి, ఆ కళభావం కూడా మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే నేను మిమ్మల్ని అందరినీ చంపించేస్తాను అని అన్నాడు. అందరికీ భయం అయిపోయింది. సరే, ఎవరు రాజుగారికి వచ్చిన కళ కానీ కళభావం కానీ చెప్పలేకపోతున్నారు. ఆ సమయంలో అందరినీ చంపివేయాలని ఆజ్ఞాపించాడు రాజు. ఈ సంగతి దానియేలుకు తెలిసింది.